హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈసీ టెక్ తెలుగు. సో ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసి ఐసీ 555 టైమర్. సో ఐసీ 555 టైమర్ యొక్క పిన్ డయాగ్రామ్ అండ్ వర్కింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ ఐసీ 555 వచ్చేసి 2 సైడ్స్ పిన్స్ అనేవి ప్లేస్ చేసి ఉంటాయి. మొత్తం టోటల్గా 8 పిన్స్ ఉంటుంది. సో ఇట్ సైడ్ 4 ప్లేస్ చేసి ఉంటుంది. ఒక్కొక్క దాన్ని చూద్దాం. ఐసీ 555. సో ఈ టైమర్లో ఫస్ట్ వచ్చేసి పిన్ 1 గ్రౌండెడ్ అండ్ పిన్ నెంబర్ 2 ట్రిగర్ పల్స్ అండ్ పిన్ నెంబర్ 3 అవుట్పుట్, పిన్ నెంబర్ 4 రీసెట్, పిన్ నెంబర్ 5 వచ్చేసి వోల్టేజ్ కంట్రోల్, పిన్ నెంబర్ 6 థ్రెషోల్డ్, పిన్ నెంబర్ 7 డిశ్చార్జ్ అండ్ ఆల్సో పిన్ నెంబర్ 8 వచ్చేసి వీసీసీ ఇస్తాం. సో ఇది పిన్ డయాగ్రామ్. దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ గురించి మనం ఈ బ్లాక్ డయాగ్రామ్లో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి బ్లాక్ డయాగ్రామ్. సో మనకి ఇక్కడ ఎక్స్టర్నల్గా 8 పిన్స్ ఉన్నాయి చూడండి. పిన్ నెంబర్ 1 గ్రౌండ్, నెక్స్ట్ 2 వచ్చేసి ట్రిగర్, 3 వచ్చేసి అవుట్పుట్, 4 వచ్చేసి రీసెట్, ఫిఫ్త్ పిన్ కంట్రోల్ వోల్టేజ్, 6th పిన్ థ్రెషోల్డ్ వోల్టేజ్, 7th పిన్ వచ్చేసి డిశ్చార్జ్ అండ్ 8th పిన్ వీసీసీ. సో దీంట్లో మనకు ఫస్ట్ వచ్చేసి వీసీసీలో ఇక్కడ మనకి 2 కంపారేటర్స్ ఉంటాయి బ్లాక్లో. ఈ ఐసీ లోపల ఐసీ 555 లోపల మనకి 2 కంపారేటర్స్ ఉంటాయి, అప్పర్ కంపారేటర్ అండ్ లోయర్ కంపారేటర్. ఒకటి ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ ఉంటుంది. సో ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు పవర్ యాంప్లిఫైయర్ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో ఇన్వర్టర్. నెక్స్ట్ T1 అండ్ T2 అని 2 ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. సో ఇనిషియల్గా మనకి ఏమవుతుందంటే ఈ ఫంక్షనింగ్లో వీసీసీ నుంచి మనకు సప్లై వస్తుంది. వీసీసీ నుంచి 5 కిలోవోల్ట్స్ రెసిస్టర్ నుంచి పాస్ అయ్యి మనకు ఒక సప్లై నుంచి ఇక్కడికి అప్పర్ కంపారేటర్లోకి మనకి ఒక పాజిటివ్ 2/3 వీసీసీ అనేది దీంట్లో అప్పర్ కంపారేటర్లోకి వస్తుంది. అండ్ ఇంకో రెసిస్టర్ తర్వాత నెక్స్ట్ 1/3 వీసీసీ అనే స్టెప్ లోయర్ కంపారేటర్లోకి వస్తుంది. సో ఈ 2/3 వీసీసీ 1/3 వీసీసీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీసీసీ ఈజ్ ఈక్వల్స్ టు 9 వోల్ట్స్ అని తీసుకున్నాం. 9 వోల్ట్స్ సప్లై ఇస్తే మనకి 2/3 వీసీసీ అంటే 6 వోల్ట్స్ వస్తుంది. 1/3 వీసీసీ అంటే 3 వోల్ట్స్ వస్తుంది. సో ఇలా వస్తుంది అన్నట్టు. దీనికి 6, దీనికి 3. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఇట్ యాజ్ 9 లాగా తీసుకుంటే 6, 3 వస్తుంది. అట్లా 2/3 వీసీసీ అప్పర్ కంపారేటర్, 1/3 వీసీసీ లోయర్ కంపారేటర్కి వస్తుంది. సో నెక్స్ట్ ఫంక్షనింగ్ వచ్చేసి దీనికి. సో ఫస్ట్ మనం దీంట్లో ఇంకోటి ఏంటంటే కంపారేటర్ గురించి తెలిసి ఉండాలి మనకి బ్రీఫ్గా. సో కంపారేటర్ అనేది ఏం చేస్తుందంటే దీనికి పాజిటివ్ టర్మినల్, నెగిటివ్ టర్మినల్ అని 2 ఉంటుంది. సో కంపారేటర్కి మనకి ఇది ఒక కంపారేటర్ అనుకుందాం. దీంట్లో ఒకటి పాజిటివ్ ఇన్వర్టింగ్ టర్మినల్, నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ అని 2 ఉంటుంది. ఒకదాన్ని పాజిటివ్తో రిప్రజెంట్ చేస్తాం, ఇంకోదాన్ని నెగిటివ్తో రిప్రజెంట్ చేస్తాం. సో దీంట్లో మనకి ఒకవేళ ఇన్ కేస్ పాజిటివ్ అనేది ఎక్స్ అనుకుందాం, నెగిటివ్ అనేది వై అనుకుందాం, నెగిటివ్కి ఇచ్చిన టర్మినల్కి. సో ఎక్స్ అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ వై ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది 1 వస్తుంది. సో పాజిటివ్ టర్మినల్కి నెగిటివ్ టర్మినల్కి ఉన్న దానికన్నా వాల్యూ ఎక్కువ ఉండాలి, అప్పుడు 1 వస్తుంది. ఇఫ్ ఎక్స్ ఈస్ లెస్ దెన్ వై దెన్ ద అవుట్పుట్ విల్ బి 0. ఇది కంపారేటర్ యొక్క ఫంక్షన్. సో ఈ కంపారేటర్ ఇక్కడ మనం యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి 2/3 వీసీసీ ఆల్రెడీ ఒకటి ఫిక్స్డ్ ఉంది. సో ఇక్కడ మనకి అప్లైడ్ వోల్టేజ్ ద్వారా మనకి ఒకవేళ 1 వచ్చింది అనుకుందాం. ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 వస్తే ఇది ఆర్ అనే దానికి 1 వస్తుంది, ఇంకో ఎస్ అనే దాంట్లో 0 వస్తుంది. ఈ ఫ్లిప్ ఫ్లాప్లో తీసుకున్నట్టయితే ఆర్కి 1, ఎస్కి 0 వస్తుంది. ఆర్కి 1 ఉన్నప్పుడు రీసెట్ పిన్ యాక్టివేట్ అయింది అన్నట్టు. సో అవుట్పుట్ అనేది రీసెట్ అన్నప్పుడు 0 వచ్చేస్తుంది. సో 0 వస్తుంది. సో ఇక్కడ 0 వచ్చినప్పుడు ఈ పవర్ యాంప్లిఫైయర్ ఫంక్షన్ ఏంటంటే ఇన్వర్టర్ అంటే జస్ట్ మనం ఇచ్చిన దానికి ఆపోజిట్ ఇన్వర్ట్గా ఇస్తుంది ఆన్సర్ని. సో ఇక్కడ 0 వస్తే ఇక్కడ 1 వస్తుంది. సో అవుట్పుట్ విల్ బి 1. ఇట్లాగే మనం ఇక్కడ లోయర్ కంపారేటర్ తీసుకుందాం. ఎప్పుడైతే థ్రెషోల్డ్ వోల్టేజ్ ఫస్ట్ పాయింట్లో అప్పర్ కంపారేటర్ 1 ఎప్పుడు వస్తుందంటే థ్రెషోల్డ్ వోల్టేజ్ ఉంటుంది కదా, ఈ థ్రెషోల్డ్ వోల్టేజ్ అనేది 2/3 వీసీసీ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, ఇక్కడ మనం చూసినట్టయితే సేమ్ ఎక్స్ అనేది వై కన్నా ఎక్కువ ఉండాలి. ఇది వై అనుకున్నాం, వై ఆల్రెడీ 2/3 అని ఫిక్స్ అయిపోయినాం మనం. వీసీసీ ఆల్రెడీ ఫిక్స్డ్ వస్తుంది కాన్స్టెంట్. నెక్స్ట్ ఈ పాజిటివ్ అనేది థ్రెషోల్డ్ అనేది 2/3 వీసీసీ కన్నా ఎక్కువ రావాలి. సో ఈ థ్రెషోల్డ్ ఇన్పుట్ మనం ఎప్పుడైతే 2/3 వీసీసీ కన్నా ఎక్కువ ఇస్తామో అప్పుడు అప్పర్ కంపారేటర్లో 1 అనేది యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ ఇది అంతవరకు థ్రెషోల్డ్ వోల్టేజ్ తక్కువ ఉందనుకో, 2/3 వీసీసీ కన్నా తక్కువ ఉన్నప్పుడు మొత్తం 0నే ఉంటుంది. సో మనం 1 వచ్చినప్పుడు రీసెట్ పిన్కి వెళ్తుంది. ఈ 1 అనేది రీసెట్ పిన్ యాక్టివేట్ అయిందంటే అవుట్పుట్ విల్ బి 0. అవుట్పుట్ 0 వచ్చినప్పుడు ఆ పవర్ యాంప్లిఫైయర్ ఏం చేస్తుందంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇన్వర్టర్. సో అవుట్పుట్ 0 వస్తే ఇది ఇన్వర్ట్ చేసేస్తుంది. అవుట్పుట్ 0 అన్నప్పుడు మనకి 1 వస్తుంది. వచ్చేసి నెక్స్ట్ కేస్, ఇది ఫస్ట్ కేస్. అప్పర్ కంపారేటర్ ఆన్ అయితే ఏమవుతుంది అనేది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ వచ్చేసి లోయర్ కంపారేటర్. ఈ లోయర్ కంపారేటర్ ఆన్ కావాలంటే ట్రిగరింగ్ అనేది మనం ఫిక్స్ చేసింది. ఇది మనకి 1/3 వీసీసీ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 1/3 వీసీసీ అనేది ఇచ్చాము కదా దీనికి. సో దీనికి ఈ 1/3 వీసీసీ కన్నా తక్కువ ఉన్నప్పుడే
ఇది ఎక్కువ ఉన్నట్టు కదా. ఇప్పుడు వై అనేది మనకి తక్కువ ఉందనుకోండి, ఇప్పుడు మనం ఒకవేళ అనుకుందాం ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై అని, ఐదర్ ఎక్స్ని ఇంక్రీజ్ చేస్తేనైనా 1 వస్తుంది అవుట్పుట్, లేదా వైని డిక్రీజ్ చేస్తేనైనా 1 వస్తుంది అవుట్పుట్. సో ఇదే కేసులో మనం ఏం చేస్తున్నాం అంటే నెగిటివ్ ట్రిగరింగ్ ఇస్తున్నాం. నెగిటివ్ ట్రిగరింగ్ అనేది ఈ నెగిటివ్ టర్మినల్కి ఇస్తున్నాం. పాజిటివ్ ఆల్రెడీ ఫిక్స్డ్ 1.3, సో నెగిటివ్ ఇవ్వడం వల్ల ఇక్కడ తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల ఇది 1 అవుతుంది, అవుట్పుట్ 1 అవుతుంది. అవుట్పుట్ 1 అయినప్పుడు ఇక్కడ నుంచి ఎస్లోకి సెట్ పిన్లోకి మనకి 1 అనేది అవుట్పుట్ వెళ్తుంది. సో ఈ 1 అనే అవుట్పుట్ సెట్ పిన్లోకి వెళ్ళినప్పుడు క్యూ అనేది 1 అవుతుంది అవుట్పుట్. ఫ్లిప్ ఫ్లాప్ ఒక అవుట్పుట్ 1 అవుతుంది. సో ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ 1 అయినప్పుడు పవర్ యాంప్లిఫైయర్ ఇన్వర్టర్ అంటే ఇన్వర్ట్ చేస్తుంది ఇది. సో ఇక్కడ అవుట్పుట్ ఫ్లిప్ ఫ్లాప్ 1 వస్తే ఇక్కడికి వచ్చే వరకు 0 అయిపోతుంది, అవుట్పుట్ ఇన్వర్ట్ చేస్తుంది కదా అది, సో 0 అయిపోతుంది. సో ఇది 2 కేసెస్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, ఫాస్ట్గా వినండి. ఫస్ట్ వచ్చేసి 2/3 VCC, దీనికి ఆల్రెడీ ఫిక్స్డ్ ఉంటుంది. సో మనం పాజిటివ్ టర్మినల్కి 2/3 VCC కన్నా ఎక్కువ ఇస్తాం. ఎక్కువ ఇవ్వడం వల్ల కంపారేటర్ యొక్క కండిషన్ ఏంటి అంటే పాజిటివ్ టర్మినల్కి నెగిటివ్ టర్మినల్ కన్నా ఎక్కువ వచ్చినప్పుడు అది అవుట్పుట్ అనేది హై ఇస్తుంది. సో హై ఇవ్వడం వల్ల రీసెట్ పిన్ యాక్టివేట్ అయింది. రీసెట్ పిన్ యాక్టివేట్ అవ్వడం వల్ల అవుట్పుట్ ఆఫ్ ద ఫ్లిప్ ఫ్లాప్ విల్ బి 0, లో ఉంటుంది. సో లో ఉన్న ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ని పవర్ యాంప్లిఫైయర్కి ఇవ్వడం వల్ల పవర్ యాంప్లిఫైయర్ యాక్ట్స్ యాజ్ అన్ ఇన్వర్టర్ అండ్ గివ్స్ ద అవుట్పుట్ యాజ్ 0. సో ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్లో లోయర్ కంపారేటర్ని యూజ్ చేస్తాం. లోయర్ కంపారేటర్లో ఆల్రెడీ పాజిటివ్ ఫిక్స్ డాష్ 1/3 VCC పాజిటివ్ టర్మినల్. సో పాజిటివ్ని మనం చేంజ్ చేయలేం, బట్ వీ కెన్ చేంజ్ ద నెగిటివ్ టర్మినల్. నెగిటివ్ టర్మినల్ని ఇంకా తక్కువ చేసామనుకోండి, అప్పుడు మనకి పాజిటివ్ ఆటోమేటిక్గా ఎక్కువ ఉంది అన్నట్టే. సో పాజిటివ్ ఎక్కువ ఉండి నెగిటివ్ తక్కువ ఉంటే అవుట్పుట్ 1 వస్తుంది. సో 1 రావడం వల్ల మనకి ఏమవుతుంది, ఇక్కడ సెట్ ఫ్లిప్ ఫ్లాప్లో ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో సెట్ అనేది మనకి యాక్టివేట్ అవుతుంది. సెట్ యాక్టివేట్ అయినప్పుడు అవుట్పుట్ విల్ బి 1. అవుట్పుట్ 1 వచ్చిందంటే ఇక్కడ పవర్ యాంప్లిఫైర్ యాక్ట్స్ యాజ్ అన్ ఇన్వర్టర్ అండ్ అవుట్పుట్ అనేది రివర్స్ ఇస్తుంది. ఇక్కడ 1 వచ్చింది కాబట్టి ఇక్కడ 0 ఇస్తుంది మనకి అవుట్పుట్. సో ఇది దీని యొక్క ఫంక్షన్. దెన్ ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి ఇక్కడ T1 అండ్ T2. ఈ T2 అనేది మనకి రీసెట్ చేయడానికి, రీసెట్ దేని చేయడానికంటే ఈ పవర్ యాంప్లిఫైర్ని అట్లే ఈ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ని ఫ్లిప్ ఫ్లాప్ని రీసెట్ చేయడానికి, పవర్ యాంప్లిఫైర్ని రీసెట్ చేయడానికి ఈ T2 ట్రాన్సిస్టర్ని మనం యూజ్ చేస్తుంటాం. అండ్ ఆల్సో T1 ట్రాన్సిస్టర్. T1 ట్రాన్సిస్టర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం డిశ్చార్జింగ్ అంటే ఎక్స్టర్నల్ కెపాసిటర్స్ని మనం యూజ్ చేస్తాం. R1 కెపాసిటర్ అంటే ఇప్పుడు దీన్ని ఈ IC555ని మనం మల్టీ వైబ్రేటర్స్లో యూజ్ చేసినప్పుడు మనం ఎక్స్టర్నల్ కెపాసిటర్స్ని కంపల్సరీ వాడాల్సి వస్తుంది. సో అట్లా ఆ ఎక్స్టర్నల్ కెపాసిటర్స్ని ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ చేయడానికి మనం T1ని యూజ్ చేస్తాం. ఎప్పుడైతే T1 ఆఫ్లో ఉన్నప్పుడు కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతుంది. ఎప్పుడైతే T1 అనేది ఆన్లో ఉంటుందో కెపాసిటర్ డిశ్చార్జ్ అవుతుంది త్రూ దిస్ T1 ద్వారా డిశ్చార్జ్ అవుతుంది. ఎప్పుడైతే T1 ఆఫ్లో ఉన్నప్పుడు కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతుంది. సో ఇది దీంట్లో ఓవరాల్ వ్యూ ఆఫ్ 555 IC. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయమని కూడా నేను చెప్పట్లేదు, ఒక వీడియో చూసి మాత్రం నేను సబ్స్క్రైబ్ చేయమని చెప్పాను. మీరు నా ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ మొత్తం చూడండి, మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.